హాయ్ అండి, ఈరోజు మనం అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. దాంతోపాటు నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను అండి. సో ఒకసారి మీరు డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి. సో మనకి ఇక్కడ కావాల్సింది అల్లం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, బెల్లం, సాల్ట్, ఆయిల్ అండ్ చింతపండు అండి. నేను ఇక్కడ చింతపండు చూపించడం మర్చిపోయాను, నేను మధ్యలో వేస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి చింతపండు. సో డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను. పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనము జీలకర్ర అండ్ ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి కలిపి వేసుకుందామండి. సో నేను జీలకర్ర వేసాను, తర్వాత ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి కలిపి వేసాను. పచ్చిమిర్చి వేసేటప్పుడు మేక్ ష్యూర్ మీరు పచ్చిమిర్చిని తుంపండి. అది తుంపి లేకపోతే చిన్న పీసెస్ చేసుకొని వేయండి. లేదు అంటే అది పగులుతుందండి, పచ్చిమిర్చి పగిలి మొహం మీద పడుతుంది. సో చాలా డేంజరస్ అండి, మొహం మీద కంటి మీద అట్లా పట్టి కాలుతుంది. సో చాలా చాలా కేర్ఫుల్ ప్లీజ్. పచ్చిమిర్చి వేసేటప్పుడు మాత్రం అది కంపల్సరీగా మీరు చిన్న పీసెస్గా కానీ ముక్కలుగా కానీ చేసుకొని వేయండి. అండ్ సో దీన్ని మనం అల్లం చట్నీని రెండు విధాలుగా చేసుకోవచ్చు అంటే 2-3 విధాలుగా చేయొచ్చు. సో ఇందులో వచ్చేసి యాక్చువల్లీ మీరు ఎండుమిర్చి ఆన్ ఇట్స్ ఓన్తో చేయొచ్చు, లేదంటే పచ్చిమిర్చి ఆన్ ఇట్స్ ఓన్తో చేయొచ్చు, లేదు అంటే 2 కలిపి చేయొచ్చు. సో నేను ఇక్కడ 2 కలిపి చేస్తున్నానండి. సో నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 యూస్ చేస్తున్నాను. సో చాలా టేస్టీ, చాలా చాలా బాగుంటుంది. సో మనము అది ఫ్రై అయిన తర్వాత ఒక 60% ఫ్రై అయిన తర్వాత ఏదైతే అల్లం ఉందో అది అల్లం కడుక్కొని, అల్లంలో ఇసుక ఎక్కువ ఉంటుందండి. సో చూసుకొని జాగ్రత్తగా క్లీన్ చేసుకొని కడిగి మీరు ఇది ముక్కలుగా చేసేసి, చిన్న ముక్కలుగా చేసేసి ఆయిల్లో యాడ్ చేయటం అండి. మనం ఏదైతే ఫ్రై చేస్తున్నామో ఆ మిక్స్చర్కి యాడ్ చేయటం. సో అది నీట్గా దగ్గరుండి ఫ్రై చేసుకుందామండి. సో మీరు కావాలంటే అల్లం వేయించేటప్పుడు సాల్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ వేసేటప్పుడైనా వేసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. సో ఇది దగ్గరుండి నీట్గా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఈ వంట అంతా మీడియం టు లో టు మీడియం ఫ్లేమ్లో చేయాలండి. ఎందుకంటే ఇది మాడిపోతుంది, ఎక్కువ హైలో పెడితే మనకి మాడకూడదు, మాడితే మళ్ళీ మాడు వాసన వస్తుంది. సో జాగ్రత్తగా దగ్గరుండి నీట్గా ఫ్రై చేసుకోండి. మనకి ఎప్పుడైతే అది ఫ్రై అయింది అని తెలుస్తుందో, బాగా ఫ్రై అయింది అని తెలుస్తుందో అప్పుడు మనము అది తీసేసి మిక్సీలోకి వేసుకుందాం. అది కూల్ అయ్యేదాకా వెయిట్ చేసి, అది వేడివేడిగా వేసినప్పుడు మిక్సీ వేయకూడదండి. సో చల్లారాలి, చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. అది హాఫ్ గ్రైండ్ అయిన తర్వాత నేను ఇక్కడ చింతపండు అండ్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేశానండి. అండ్ నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను, అంటే అది చాలా టైట్గా ఉన్నింది. సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసేసి మిక్సీ వేసాను. అండ్ ఏదైతే బెల్లం ఉందో బెల్లం అండ్ మీరు కావాలంటే షుగర్ ఆర్ బెల్లం ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ బెల్లం యూజ్ చేశాను. బెల్లం వేసేసి మళ్ళీ గ్రైండ్ చేశాను. నాకు ఇక్కడ కారం సరిపోలేదు. ఈ టైంలో మీరు టేస్ట్ చూడండి, నాకు కారం సరిపోలేదు. నేను ఒక హాఫ్ స్పూన్ ప్లెయిన్ కారం యాడ్ చేశానండి. ప్లెయిన్ కారం యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేశాను. అండ్ నాకు బెల్లం మిగతాదంతా సరిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. తాలింపుకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాజ్ యూజువల్గా ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు. సో ప్యాన్ ఏదైతే మనం యూస్ చేసామో ఇందాక అల్లం ఫ్రై చేయడానికి, సో సేమ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, సో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకొని మనము అవి ఫ్రై చేసుకుందాం. అది ఎప్పుడైతే చిటపటలాడుతుందో ఆ టైంలో మనము చిటపటలు ఆడిన తర్వాత మనము కరివేపాకు యాడ్ చేసుకుందామండి. ఫ్రెష్ కరివేపాకు ఏదైతే ఉందో కరివేపాకు యాడ్ చేసుకుందాము. సో కరివేపాకు యాడ్ చేసినప్పుడు మంచి అరోమా, మంచి టేస్ట్ వస్తుంది. నాకైతే కరివేపాకు చాలా ఇష్టం. మా ఇంట్లో నేను పిల్లలకు కూడా పెడతాను, పడేయనివ్వను. సో కరివేపాకు చాలా ఇంపార్టెంట్ నాకైతే. సో కరివేపాకు యాడ్ చేసుకొని అది మనము తాలింపు వేసేసుకుందాము ఏదైతే. సో అల్లం చట్నీ మనం తాలింపు వేసుకొని తినచ్చు, వేసుకోకుండా తినచ్చు, మీ చాయిస్ అండి. తాలింపు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. సో మీ చాయిస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ నేనైతే పెసరట్టు తినబోతున్నాం ఈరోజు. సో అల్లం చట్నీ విత్ పెసరట్టు చాలా మంచి కాంబినేషన్ అండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ మై ఛానల్ అండి. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి, మమ్స్ కిచెన్ 05 అండ్ జెస్ అండ్ లియో వైబ్స్. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.